రాష్ట్రంలో జరిగిన డిఎస్సి పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అడుగడుగున భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజ్ అనుమానాలు, నార్మలైజేషన్ పేరిట మార్కుల అక్రమ కలయిక, హారిజంటల్ రిజర్వేషన్ల అమల్లో జరిగిన తీవ్ర లోపాల వల్ల దాదాపు 3.50 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఘోరంగా నష్టపోయారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, వీటిలో ప్రతి అంశంలో కూడా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్నింటిని మాత్రమే ఈ రోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి పెట్టాలా, 2 బ్యాకప్ సర్టిఫికేట్ పెట్టాలా. బ్యాకప్ సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ ఎలా అంటే అలా జరుగుతా ఉన్నాయన్న ఆలోచనతో ఒక హైయెస్ట్ అచీవ్మెంట్ గనక సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు దానికి బ్యాకప్, ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతకు ముందు ఏ గేమ్ ఆడి క్వాలిఫై అయ్యి ఈ గేమ్ లోకి వచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అన్న ఆలోచనతో బ్యాకప్ సర్టిఫికేట్ అన్నది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టాలన్నది నిబంధన. నెక్స్ట్ మూడోది, దీనికి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అన్నది 4 రకాల ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్ అన్నది ఖచ్చితంగా కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని రావాలి. ఈ 4 సర్టిఫికేట్స్ అన్నది కంపల్సరీగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. హైయెస్ట్ అచీవ్మెంట్ గానీ, బ్యాకప్ గానీ, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అంటే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ ని కన్ఫర్మేషన్ చేస్తూ ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 4వది వచ్చేటప్పటికి జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. 4 ఇవ్వాలి. అయితే మనం